క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల ఆ ప్రాంతంలో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఆయనకు ఇమానియేల్ అనే పేరు పెడతారు అని యేసుక్రీస్తు వారి జననానికి ముందు 700 సంవత్సరాలకు ముందు యేసుక్రీస్తు వారి జననాన్ని గురించి యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఆ తర్వాత కాలంలో ఇశ్రాయేలు దేశంలో కలిగిన కొన్ని పరిస్థితులను బట్టి ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారు ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన ఇశ్రాయేలీలో కొంతమంది మన భారతదేశానికి కూడా వచ్చినట్లు, చెదిరిపోయిన ఆ ఇశ్రాయేలీలో కొంతమంది కేరళ రాష్ట్రానికి కూడా వచ్చినట్లు ఆ మధ్య ఒక ఆయన చెప్పాడు. మన ఆంధ్ర ప్రాంతం, గుంటూరు జిల్లా, రేపల్లె ప్రాంతానికి కూడా చెదిరిపోయిన ఇశ్రాయేలీలు వచ్చారు అని నేటికి చెప్తారు. ఇశ్రాయేలీలు ప్రపంచ దేశాలకు చెదిరిపోయిన తర్వాత దేవుని యొక్క కన్ను ప్రపంచమంతా వెతుకుతుంది. నా కుమారుని లోకానికి పంపించడానికి యోగ్యమైన స్త్రీ ఎవరు, అయోగ్యమైన కన్యక ఎవరు, నా కుమారుడు ఎవరి గర్భంలో నేను ప్రవేశపెడితే సరిగ్గా ఉంటుంది, ఆ తగిన స్త్రీ ఎవరు అని 700 సంవత్సరాలు దేవుని కన్నులు ప్రపంచమంతా వెతుకుతున్నాయి. ఆ యోగ్యురాలు ఎవరు, ఏ స్త్రీ ద్వారా నా కుమారుని లోకంలోనికి పంపించాలి. 700 సంవత్సరాలు వెతుకుతూ 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 అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు, ఆఫ్రికా ఖండం నుండి యూరప్ ఖండం వరకు ప్రపంచపు దేశాలన్నీ దేవుని కన్నులు వెతుకుతూ 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 ఉండగా దేవుని దృష్టి అనేకులను దాటి నజరేతులో 15 సంవత్సరాలు కూడా నిండని ఓ చిన్న బిడ్డ మీద దేవుని కన్నులు నిలిచాయి. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలరా, ప్రపంచ దేశాలంతా దేవుని కన్నులు వెతుకుతూ నజరేతు అనే ఓ చిన్న గ్రామం మీద దేవుని దృష్టి నిలిచినట్లుగా నేటి కాలంలో కూడా నా పని కొరకు నేను వాడుకోదగిన వ్యక్తి ఎవరు, నా మహిమ కొరకు నిలవబెట్టడానికి యోగ్యమైన మనుషుడు ఎవరు అని దేవుని కన్నులు ఈరోజు కూడా వెతుకుతున్నాయి. ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన ఇన్ని 100 మంది స్త్రీలలో ఎవరు నా పనికి పనికొస్తారు, ఎవరిని నా మహిమ కొరకు నేను వాడుకోగలను, ఇన్ని 100 మంది యవ్వన బిడ్డల్లో నా పనికి తగిన వారు ఎవరు అని ఆ కాలంలో దేవుని కన్నులు వెతికినట్లుగా నేడు కూడా దేవుని కన్నులు మన మధ్యలో వెతుకుతూ ఉన్నాయి. బిడ్డలారా, దేవుని కన్నులు నిన్ను దాటిపోకుండా అలనాడు 15 సంవత్సరాల వయసు కలిగిన చిన్న బిడ్డ మీద దేవుని దృష్టి నిలిచినట్లుగా నీ మీద దేవుని దృష్టి నిలిస్తే ఎంత మేలు కదా. ఒక భక్తుడు అంటాడు, నిన్ను కాదని దేవుని దృష్టి నిన్ను దాటి వెళ్తే, ఒక భక్తుడు అంటాడు, దేవుని దృష్టి నిన్ను దాటి వెళ్తే అలాంటి రోజు నీ జీవితంలో సంభవించే దానికంటే చనిపోవటం మేలు అంటాడు. ఈవిడ నాకు తగింది కాదు, ఇతడు నాకు తగినవాడు కాదు అని దేవుని దృష్టి నిన్ను దాటి వెళ్తే అలాంటి జీవితం జీవించే కంటే అని ఆ భక్తుడు మాట్లాడతాడు. దేవుని కన్నులు ప్రపంచమంతా వెతుకుతూ ఉంటుండగా యోగ్యమైన వ్యక్తి ఎవరు అని వెతుకుతూ ఉండగా నజరేతులో 15 సంవత్సరాలు కూడా నిండని తల్లి మరియ మీద దేవుని దృష్టి నిలిచింది. దేవుని దృష్టి తల్లి మరియ మీద నిలిచింది అని అంటే ఆమె ఏమైనా రాజుకు పుట్టిన యువరాణి, ఓ సంపన్న కుటుంబంలో పుట్టిన ధనికురాలా? వాక్యం వింటున్న ప్రభు బిడ్డలరా, ఓ ఘనమైన స్థితిలో బ్రతుకుతున్న ఒక సంపన్నమైన కుటుంబమా? ఆలోచిస్తే వారిది వాస్తవంగా బెత్లెహేం అనే గ్రామం. పొట్టకూటి కోసం బ్రతుకు తెరువు లేక వారి స్వస్థలాన్ని విడిచిపెట్టి కొన్ని 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నజరేతు
అనే స్థలానికి వెళ్ళి జీవనోపాధి నిమిత్తం చిన్న చిన్న పనులు చేసుకుంటూ రెక్కాడితే డొక్కాడని కడు పేద కుటుంబం, మరి కుటుంబం. ఆవిడకు ప్రదానం చేయబడిన యోసేపు కూడా కడు పేదవాడే, వడ్రంగి పని చేసేటువంటి వాడు. నా ప్రభు బిడ్డలారా, కడు పేద కుటుంబాన్ని దేవుడు తన పని కొరకు ఎన్నుకున్నాడు. ఈ వాక్యం వింటున్న మనుషులరా, దేవుడు ఎప్పుడూ కూడా నీ ఆర్థిక సామర్థ్యత ఎంత, నీ ఆర్థిక సామర్థ్యతను బట్టి దేవుడు మనల్ని ఎన్నుకోడు. నీ ఎత్తెంత, నీ లావెంత, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, ఎర్రగా ఉన్నావా నల్లగా ఉన్నావా, ముక్కు చక్కగా ఉందా తప్పిడి ముక్క, ఇవి దేవుడు పట్టించుకోడు. బాహ్య రూపం మీద దేవుడు ఎప్పుడు లక్ష్యముంచడు అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఒకవేళ బాహ్య స్థితిగతులను దేవుడు లక్ష్యముంచితే ఆ దేశములో ఈ 15 సంవత్సరాల ఈ చిన్న బిడ్డ కడు పేదదే. నీ వయసును లక్ష్య పెట్టడు, నీ ఎత్తును లక్ష్య పెట్టడు, నీ లావును లక్ష్య పెట్టడు, నీ చదువును లక్ష్య పెట్టడు. నీ గుణాన్ని దేవుడు లక్ష్య పెడతాడు. నీ గుణం దేవుని మనసు గెలుచుకుంటే నువ్వెంత పేద కుటుంబంలో పుట్టినా, ఎంత చిన్న చదువు చదువుకున్నా, ఎంత స్వల్పమైన గ్రామంలో నుంచి నువ్వు వచ్చినా, తన మహిమ కొరకైన పాత్రగా నిన్ను నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. బిడ్డలారా, బైబిల్లో దేవుని మనసు చూస్తే దేవుడు ఎప్పుడూ కూడా చిన్న వాటినే ఎన్నుకుంటూ వచ్చాడు. ఇశ్రాయేలు దేశంలో మహా గొప్ప పట్టణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు మహా గొప్ప పట్టణాల్లో ఆయన పుట్టలేదు. ఇశ్రాయేలు దేశంలో చిన్న గ్రామం బెత్లెహేము గ్రామంలో పుట్టాడు. చిన్న గ్రామాన్ని ఆయన ఎన్నుకున్నాడు. విచిత్రం తెలుసా, చిన్న గ్రామాన్ని మాత్రమే కాదు, చిన్న కుటుంబం, కడు పేద కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అంతేనా సుమి? యేసయ్య పరిచర్య చేసేటప్పుడు కూడా చెప్పండి, పెద్ద దోణిలను ఎన్నుకున్నాడా, చిన్న దోణిలను ఎన్నుకున్నాడా? పెద్ద చేపలు తీసుకున్నాడా, చిన్న చేపలు తీసుకున్నాడా? పెద్ద గాడిద మీద ఎక్కాడా, చిన్న గాడిద పిల్ల మీద ఎక్కాడా? చెప్పాలి. యేసయ్య ఎప్పుడు చిన్న వాటిని కోరుకున్నాడు. చిన్న చేపలు, చిన్న దోణి, ఆ చిన్న వారిని పిలిచి చిన్న గాడిద పిల్లనెక్కి. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఒకవేళ లోకరీతిగా నువ్వు చిన్నదానివై ఉండొచ్చు, లోకపరంగా చిన్న చదువు చదువుకున్న వాడివై ఉండొచ్చు, చిరు ఉద్యోగం చేసేవాడివై ఉండొచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవనోపాధిని సాగించేవాడివై ఉండొచ్చు, సమాజం దృష్టిలో ఆర్థికంగా నువ్వు చిన్నవాడివై ఉండొచ్చు. అద్భుతం తెలుసా, ఈ చిన్నవాడి మీదే పెద్దవాడైన దేవుడు మనసు పడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ చిన్నవారి మీదే పెద్దవాడైన దేవుడు మనసు పడ్డాడు. ఒకవేళ నీ లోకపరంగా నీ స్థితిగతులు చిన్నవైనా, ఈరోజు క్రిస్మస్ నీకు ఇస్తున్న సందేశం ఏంటో తెలుసా? నీలాంటి నాలాంటి చిన్నవారినే పెద్ద దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య ప్రేమ ఆ ప్రేమ కాదు. ఇందాక రమేష్ భలే పాట పాడాడు. ప్రేమను గురించి చెప్తా వాళ్ళ భార్య యెరూషలేములో చనిపోయిందంట. వాళ్ళు అన్నారంట, ఇక్కడ పాతి పెడితే 10,000, నువ్వు తీసుకెళ్ళి పాతి పెడతానంటే కొంచెం గట్టిగా, ఇందాక మీకు అర్థం కాలేదేమో అందుకని చెప్తున్నా మరలా. 10 లక్షలు అన్నాడంట. ఇప్పుడు 10,000తో పోయేదాన్ని ఎక్కడికి చేసుకుంటూ వచ్చాడు? పర్వాలేదు, మా ఊరు తీసుకెళ్ళి 10 లక్షలు ఖర్చు అయినా మా ఊరు తీసుకెళ్ళి సమాధి చేస్తానన్నాడంట. మనలాంటి వాళ్ళు తెలియక, ఒరి బాబు నీ భార్య అంటే ఎంత ప్రేమరా నాయన నీకు. షాజహాన్ ముంతాజ్ బావుగా అదేనమ్మా, ముంతాజ్ బేగం జ్ఞాపకంగా తాజ్మహల్ కట్టాడు. నువ్వు 10 లక్షలు ఖర్చు పెట్టి భార్యని సమాధి చేస్తానంటున్నావు. ఈ కాలంలో షాజహాను నువ్వే ఎంత ప్రేమ కలిగి నువ్వు ఎక్కడా చూడలేవంటే అన్నాడంటే, ప్రేమ పాడరా బాబు, యెరూషలేములో పాతి పెడితే యేసు ప్రభు తిరిగి లేచినట్టుగా అది మరలా ఎక్కడ తిరిగి లేగుస్తుందో, తిరిగి లేస్తే మరలా నా భార్య అవుతుంది కదా. ఏంటమ్మా, దేవుడు మీ అందరినీ దీవించుగాక. సరే చూడండి, ఇట్లాంటి ప్రేమ కాదు, పెద్ద దేవుడు
చిన్నవారి మీద మనసు పడ్డాడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఈ క్రిస్మస్ మనకిస్తున్న మొట్టమొదటి సందేశం ఏంటంటే, పెద్ద దేవుడు చిన్నవారి మీద మనసు పడ్డాడు. ఆ చిన్నదానివి నీవైతే నిన్నేసై ప్రేమిస్తున్నాడు. ఆ చిన్నవాడివి నీవైతే నిన్నేసై ప్రేమిస్తున్నాడు. ఈ చిన్నదాని దగ్గరికి వచ్చి అంటాడు, మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభం కలుగును గాక. ఆ శుభవచనం ఏంటో సెలవివ్వండి. నువ్వు గర్భవతివై కుమారుని కంటావు. ఆ తల్లి అంటుంది, నేను పురుషుణ్ణి ఎరుగని దాన్నే, ఇది ఎలా నా జీవితంలో జరుగుతుంది? పరిశుద్ధాత్మ శక్తి, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంది. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భాన్ని ధరించావు. అదే పరిశుద్ధాత్మ ద్వారా నీవు ఒక కుమారుని కంటావు. ఆయనకు యేసు అనే పేరు పెడతావు అన్నాడు. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఆ స్త్రీ కన్యక, పురుషుని ఎరగనిది, ఏనాడు తన జీవితంలో అపవిత్ర కార్యక్రమాలు చేయనిది. పురుషుని ఎరగని కన్యక ఎలా గర్భవతి అవుతుంది? బిడ్డలరా, పురుషుని ఎరగని కన్యక ఎలా గర్భాన్ని దాల్చగలుగుతుంది, సంతానాన్ని కలగలుగుతుంది అంటాడు. ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యం. నిశ్చయంగా కంటావు, ఆయనకు యేసు అనే పేరు పెడతావు, ఆయన లోకరక్షకుడిగా మార్చబడతాడు. ఆమేన్. కన్యక గర్భవతి అవ్వటం అసంభవం. తల్లి మరియ జీవితం నీకు నాకు నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? నీవు ఆరాధించే దేవుడు నేటికి అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచగలడం. నేటికి అదిగో చూడండి, భలే బొమ్మ పెట్టి తమ్ముడా, ఏంటది బరువు మోపేది? ఏమండి, చిన్న చేమ. ఇది ఎట్లా? ఈ మరియ తల్లి జీవితం నీకు నాకు నేర్పుతున్న ఒక అద్భుతమైన పాఠం ఏంటంటే, నేటికి కూడా నీవు ఆరాధించే దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరిచేటువంటి వాడు. యేసుక్రీస్తు వారి జననానికి ముందు యెషయా ప్రవక్త కాలంలో, ఆహాజు రాజుగా పరిపాలన చేస్తున్న కాలంలో అంటాడు, కన్యక గర్భవతి కుమారుని కంటది అని యెషయా ప్రవక్త ప్రవచిస్తే వాళ్ళు అన్నారు, అయ్యా మరీ ఇంత అబద్ధాలు చెప్తే ఎట్లా? కన్యక ఎట్లా గర్భవతి అవుతుంది? ఇది అసంభవం. మన భాషలో చెప్పాలంటే, మా చెవిలో ఏమండి పూలు కాదు క్యాబేజీ, మా చెవిలో ఏం క్యాబేజీలు పెట్టొద్దు, పూలు పెట్టొద్దు అని అంటాం కదా. వాళ్ళు కూడా ఇది అసంభవం అంటే, అక్కడ దేవుడు అంటాడు, ఇశ్రాయేలీలారా ఒక రోజు రాబోతుంది, ఇది జరుగుతుంది అనే నిర్ధారణ కోసం మీరు ఏ సూచనైనా అడగండి, అది ఆకాశమంత ఎత్తైనదైనా నేను చేస్తా, పాతాళమంత లోతైనదైనా సూచన మీకు చూయిస్తా. మీరు సూచన అడగండి, ఆ సూచన చూయిస్తానని దేవుడు మాట్లాడాడు. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో హృదయపూర్వకంగా నమ్ము. ఏ సమస్యతో నువ్వు వచ్చినా ఈ సమస్య నాలో నుంచి తొలగిపోదు, ఇది అసంభవం. ఈ కష్టం నన్ను దాటి వెళ్ళిపోదు, ఈ కష్టం నా జీవితాన్ని నాశనం చేస్తుంది, ఈ కష్టము ఈ శ్రమ నా నాశనానికే వచ్చింది, ఈ కష్టంతో నా జీవితం ముగించబడుతుంది, ఇది అసాధ్యం అని ఒకవేళ నువ్వు అనుకుంటే, నా దేవుడు ఈ క్రిస్మస్ దినాల్లో అంటున్నాడు, ఏది అసాధ్యమని అనుకుంటున్నావో, ఏది అసంభవమని అనుకుంటున్నావో, యేసు నామం పేరిట దాన్నే దేవుడు జరిగించునుగాక. జరిగిస్తాడు అనే దానికి నీ విశ్వాసం బలపడటానికి ఏ సూచనైనా అడుగు. అది ఆకాశమంత ఎత్తైనదైనా, పాతాళమంతా. ఒకసారి బైబిల్లో ఒక ఆయన గిద్యోను దగ్గరికి వచ్చి అన్నాడు, గిద్యోను, మిద్యానీయుల మీద యుద్ధం చేయటానికి నిన్ను వాడుకుంటాను, నువ్వు బయలుదేరు అంటే, నాయనా మా ప్రాంతంలో పిరికోళ్ళ సంఘానికి నేను ప్రెసిడెంట్ని, మొత్తం మా ఊర్లో పిరికోళ్ళ తూకం వేస్తే నేనే మొట్టమొదటిని, నాలాంటి వాడి ద్వారా నువ్వు ఎట్లా విజయాన్ని ఇస్తావు అంటాడు దేవుడు. ఏదైనా ఒక సూచన అడుగు, నిన్ను వాడుకుంటాను అనే దానికి నిర్ధారణగా. అప్పుడు ఏమన్నాడు తెలుసా? దేవా, ఈ కళ్ళంలో గొర్రెబొచ్చు పెట్టా, ఇక్కడ మాత్రం మంచు పడకూడదు, పొలం అంతా మంచు పడాలి,
దేవుడు ఏం చేశాడో తెలుసా? పొలమంతా మంచుబడింది, కానీ గొర్రెబొచ్చు పెట్టిన చోట మాత్రం కొంచెం గట్టిగా ఇంత ప్రాంతంలో గొర్రెబొచ్చు పెట్టాడు. ఇదంతా మంచు పడాలన్నాడు, ఇక్కడ పడకూడదన్నాడు. విన్నవాళ్ళు రై మంచు పడితే పూర్తిగా ఈ ప్రాంతం పడి అడ్డు పడకుండా ఉంటుంది. చుట్టూతో మంచుబడి కొంచెం స్థలంలో మంచు పడకూడదంటే ఎట్టా? ఇది అసంభవం. దేవుడు అంటాడు, సూచన అడుగు, ఆకాశమంతా ఎత్తైనదైనా నేను జరిగిస్తా, పాతాళమంతా లోతైనదైనా నేను జరిగిస్తా. తాను అన్నట్లుగానే ఆ రాత్రి మంచు కురిచింది. తెల్లారి వచ్చాడు పొలానికి, చుట్టూతో మంచు కురిసింది, కానీ గొర్రెబొచ్చు పెట్టబడిన చోట మాత్రం లేశమైన మంచు కురవల. అంతటితో ఆగల. ఈసారి ఇంకొకటయ్యా అన్నాడు, ఏడు చెప్పు అన్నాడు. ఈసారి ఏంటంటే గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు కురవాలి, ఈ చుట్టూతో మంచు కురవకూడదన్నాడు. నీ విశ్వాసం బలపడటానికి ఎన్ని సూచనలైన అడుగు నేను జరిగిస్తా. అయితే నువ్వు విశ్వసించాల్సింది ఏంటో తెలుసా? నేను ఆరాధించే నా దేవుడు అసాధ్యమైన కార్యాలను సాధ్యపరచగలుగుతాడు. ఏది అసంభవం దేవుని మహాకృప. గత వారంలో నేను మచిలీపట్నం వెళ్ళాను. ఆ సహోదరి వచ్చిందా? రైట్, ఫస్ట్ సర్వీస్కి వచ్చినట్టున్నారు. మచిలీపట్నం వెళ్ళాను. ఈ లాక్డౌన్ దినాల్లో మొన్న 21 రోజు ఉపవాస ప్రార్థన జరిగింది కదా. మచిలీపట్నంలో రత్నమేరి అనే ఒక సహోదరి, వాళ్ళకి వివాహమై 8 సంవత్సరాలు అవుతుందట. స్త్రీలకు ఏవో ట్యూబ్స్ ఉంటాయట, ఆ ట్యూబ్స్ పూర్తిగా బ్లాక్ అయిపోయినాయట. డాక్టర్లు ఒకటే మాట చెప్పారు, అమ్మ మా వైద్య శాస్త్ర ప్రకారం నీకు పిల్లలు పుట్టడం అసంభవం, జరగదు. ఎవరినో ఒకరిని తెచ్చుకొని పెంచుకోవటం అన్నా కానీ, సమస్తము దేవుళ్ళను చూసుకుంటున్నా మీరు బ్రతకండి, ఇది అసంభవం అని చెప్తే ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఇది కుదరదు అని పూర్తిగా ఆశ కోల్పోయారు, నిరీక్షణ లేని స్థితిలోకి వచ్చారు. మన 21 దినాలు ఉపవాస ప్రార్థన జరిగేటప్పుడు నాకు జ్ఞాపకం లేదు, ఇలాగే వాక్యం చెప్తూ వాక్యంలో అన్నానట, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు, ఈ లైవ్లో ఎంతమంది గర్భాలైతే మూయబడ్డాయో మూయబడిన గర్భాలు దేవుడు తెరవబోతున్నాడు. ఇది అసాధ్యం అనుకున్న కార్యాలు దేవుడు సాధ్యపరచబోతున్నాడు. నిశ్చయంగా దేవుడు దీన్ని జరిగిస్తాడు అని అంటే, ఆ తల్లి ఆ మాట నమ్మి గర్భం మీద చేతులు ఉంచుకొని, దేవా దైవ సేవకుడు చెప్తున్నాడు, నా గర్భంలో నుండి ప్రవక్తలు పుట్టుకురావాలి, నా గర్భంలో నుండి రాజులు పుట్టుకురావాలి, దైవ సేవకుడు చెప్పిన మాట నా జీవితంలో నెరవేర్చబడాలని గర్భం మీద అట్లాగే చేతులు పట్టుకొని ఏడుస్తూ తాను తన భర్త ప్రార్థన చేశారట. దేవుని మహాకృప, అదే మాసంలో ఆ బిడ్డ గర్భాన్ని దేవుడు తెరిచాడట. నేను డిసెంబర్ నెల లాస్ట్ వీక్ వెళ్తే ఆ బిడ్డ, అన్నయ్య, భార్యాభర్తలు వచ్చి, అన్నయ్య ఇప్పుడు నా భార్య 5వ నెల గర్భవతి, 4వ నెల 5వ నెల గర్భవతి, పిల్లలు పుట్టరు అనుకున్నాం. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో కూడా నీ వ్యాధి జీవితాంతం రోగిస్తే దానికేనే నువ్వు బ్రతుకుతావు, రోగం నీతో మాట్లాడుతుందా? జీవితాంతం ఆ రోగాన్ని అనుభవిస్తూ రోగపు శాపంలో నువ్వు నలిగిపోతావు అని రోగం నిన్ను గూర్చి మాట్లాడుతుందా? అసాధ్యం, నా రోగం కుదుటపరచబడదు అని ఒకవేళ అనుకుంటున్నావా? నా ప్రభు చెప్తున్నాడు, ఏది అసాధ్యమని నువ్వు అనుకుంటున్నావో ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు దాన్ని సాధ్యపరచబోతున్నాడు. మొన్న ఇక్కడ మీటింగ్ పెట్టాం కదా, మన చర్చికి వచ్చే ప్రసాద్ తమ్ముడు చాలా భక్తి కలిగిన వాడు, పరిచర్యకు బహుగా సహకరిస్తాడు. తెలిసిన ఒక వ్యక్తికి ఓ 10 లక్షల రూపాయలు అప్పిచ్చాడు. తెలిసిన వ్యక్తికి ఆ వ్యక్తి డబ్బు మొత్తానికి మాయమైపోయాడు. ఆ తమ్ముడు ఆర్థికంగా చాలా చితికిపోయి సుమారుగా 15 లక్షల రూపాయలు అప్పుతో ఉన్నాడు. ఒకరోజు మెదక్కి వెళ్తా ఉన్నాం. తమ్ముడు కాస్త ఏంటో బాధగా ఉన్నావు, ఆర్థిక సమస్యలు ఉన్నట్టున్నాయి తమ్ముడు నీకన్నా. తమ్ముడు అట్లాగే ఆగిపోయి, అవునన్నయ్య, తెలియకుండా 15 లక్షల రూపాయల అప్పులు ఊబిలో కూరుకుపోయాను, మధ్యవర్తిగా ఉండి తెలిసిన వాళ్ళ ద్వారా నేను ఇప్పించాను, చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నయ్య, వడ్డీలు కట్టలేకపోతున్నాం, ఉన్న ఇల్లు అమ్ముకోవాలనుకుంటున్నాం,
అమ్మ మేము ఇల్లు అమ్ముదామని చూస్తున్నాం, ప్రార్థన చేయండి అన్నయ్య మంచి ధరకు వచ్చేటట్లు అన్నాడు. నేను అప్పుడు ఒక మాట చెప్పాను, తమ్ముడు రాగల సంవత్సర కాలంలో నువ్వు 15 లక్షలు పోగొట్టుకున్నావు కదా, యోబు పోగొట్టుకున్న దానికంటే 2 అంతలు దేవుడిచ్చినట్లుగా నువ్వు పోగొట్టుకున్న 15 లక్షలకు ప్రతిగా 30 లక్షలు దేవుడు ఇవ్వబోతున్నాడు అన్న. వినండి, పైనుంచి మూట కురిపిస్తాడని నేను అనలా. వచ్చే సంవత్సరం కల్లా నీకు దేవుడు 30 లక్షలు ఇస్తాడు అన్న. ఎట్లా వస్తాయి 30 లక్షలు? ఎట్లా వస్తాయి అనేది నేను చెప్పను, కానీ ఎట్లా వస్తాయో నాకు తెలియదు, కానీ వస్తుంది అనేది మాత్రం ఖచ్చితం. ఎందుకు? పోగొట్టుకున్న దానికంటే యోబుకు 2 అంతలు దేవుడు ఇవ్వలేదా? జీవితంలో మనం ఏది పోగొట్టుకున్నా మనం ఆరాధించే దేవుడు పోగొట్టుకున్న దానికి ప్రతిగా 2 అంతలు ఇచ్చేవాడు. దేవుని మాటను ఆధారం చేసుకొని చెప్తున్నాను. నమ్మాడు ఆ తమ్ముడు. దినాలు గడిచాయి. ఒక 4 నెలలు అయిపోయిన తర్వాత దేవుని కృప, ఆ తమ్ముడు చెప్పాడు, అన్నయ్య సంవత్సరం లోపు అన్నారు కదా, సంవత్సరం కాదు 6 నెలల్లోనే దేవుడు నా బ్రతుకులో కార్యం చేశాడు. అప్పులన్నీ తీరిపోయినాయి. మందిరానికి ఒక చక్కటి వాహనం గిఫ్ట్గా ఇచ్చాడు. చక్కటి వాహనం గిఫ్ట్గా ఇచ్చాడు. మందిరం కడుతున్నాం, స్థలం కొనుక్కుంటున్నాం అని తెలిస్తే చక్కటి కానుక మొన్నొచ్చి దేవుని కృప. ఆ తమ్ముడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఒకటే, ఇక జీవితంలో నా బ్రతుకంతా అప్పులతోనే మిగిలిపోద్ది. ఇల్లు అమ్మేసుకోవాలి, ఇల్లు అమ్ముకుంటే మా పరిస్థితి, కుటుంబం ఏమైపోద్దని విసిగి వేసారిపోయానన్నా. కానీ దేవుడు నేనెంత పోగొట్టుకున్నానో పోగొట్టుకున్న దానికి ప్రతిగా 2 అంతలు దేవుడిచ్చాడు. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, తల్లి మరియ జీవితం మనకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? ఏది అసాధ్యం అనుకుంటావో దేవుడు దాన్ని సాధ్యపరుస్తాడు. అది సాధ్యపరిచే వరకు నీ విశ్వాసం బలపడటానికి అడుగు. ఒక సూచన చూయించయ్యా. ఈ మధ్య అవనిగడ్డలో మీటింగ్ జరిగింది. యూట్యూబ్లో ఆల్రెడీ ఆ వర్తమానం అప్లోడ్ చేశాం. దేవుని కృప 49,000 మంది దాకా ఇక్కడ చూశారు. అవనిగడ్డ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్లో సహోదరుడు క్రిస్టియన్ బ్రదర్ అని మంచి భక్తి కలిగిన సహోదరుడు, దేవుని మహాకృప చాలా పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాడు. నేను విజయవాడ నుంచి మధ్యాహ్నం 12 ఆ ప్రాంతంలో అవనిగడ్డ వెళ్ళాను. అది సముద్ర తీర ప్రాంతం. మధ్యాహ్నం 12 ఆ ప్రాంతంలో వెళ్తే ఆకాశమంతా మేఘావృతం అయ్యింది, చెమ్మ చీకటి. చుట్టూతో ఉన్న వాళ్ళు అన్నారు, ఈరోజు కొండపోత వర్షం రాబోతుందన్న అన్నారు. వాళ్ళు అంటూ ఉంటుండగానే టప్ 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 పడతా ఉన్నాయి. నాకు అలాట్ చేసిన హోటల్లో ఉండి ఒక మాట అన్నా, యేసయ్య ఎప్పుడు మీటింగ్స్ జరిగినా మంచి వాతావరణం వేయని ప్రార్థన చేశాం. ఎప్పుడైనా వాతావరణం ప్రతికూలంగా ఉంటే వర్షంలో కూడా తడుస్తూ నేను ఆరాధించిన దినాలు మా బ్రతుకులో ఉన్నాయి. ఇంత పెద్ద మీటింగ్, ఒక చిన్న సూచన అడుగుతా. నీవు నన్ను ప్రేమిస్తున్నావు అనే దానికి రుజువుగా ఈరోజు వర్షం రాకుండా ఆపేయి. నన్ను ప్రేమిస్తున్నావు నీవు అనే దానికి నేను ఎట్లా రుజువుపరుచుకోగలుగుతానయ్య అంటే, ఈరోజు వర్షం రాకుండా ఉంటే నేను ఎక్కడ మీటింగ్ జరిగినా వర్షం వచ్చినా పర్లేదు ప్రభు ఆరాధన జరిగిస్తామని అట్లా వెళ్ళిన దినాలు ఉన్నాయి నా బ్రతుకులో. ఒకే ఒక్కసారి, ఎందుకంటే దేవుని శోధించకూడదు కదా, ఒకే ఒక్కసారి ఒక మాట అడిగా, దేవా నాకు సూచన కావాలి. నాకు సూచన. దేనికి సూచన? నీవు నన్ను ప్రేమిస్తున్నావు అనే దానికి సూచన కావాలి. ఏ సూచన కావాలి? ఆకాశం అంత ఎత్తైనదైనా, కొంచెం గట్టిగా, ఆకాశం అంత ఎత్తైనదైనా, పాతాళమంత లోతైనదైనా నేను చేస్తానన్నావు కదా. ఇదిగో ఒకటి, మీటింగ్ అయిపోయేదాకా వర్షం రాకూడదు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. ఒక చిన్న ప్రార్థన చేసి, ప్రభా ఇంకా వాతావరణం కోసం నేను మోకరించను. ఎప్పటికి 3 రాత్రులు అవుతుంది, నేను కంటారా నిద్రపోయి భోజనం చేస్తున్నా. భోజనం అయిపోయిన వెంటనే పడకెక్కేస్తా, పొరపాటున ఇక ప్రార్థన చేయను. నీవు నన్ను ప్రేమిస్తున్నావు అనే దానికి నాకు రుజువు కావాలా. కడుపు నిండా భోజనం చేశానండి, కూరగాయల భోజనమే కావాలని కూరగాయలు తెప్పించుకొని కూరగాయల భోజనమే కడుపు నిండా చేసి ఇక పండుకున్నాను.
కంటారా నిద్రపోయా. 4:30 ఆ ప్రాంతంలో మెలుగు వచ్చింది. సైతాన్ గాడు వచ్చి అంటాడు, నేను ప్రేమిస్తున్నాడు లేదో పోయి కిటికీలోంచి చూడు. నేను కిటికీలోంచి చూడను, బొటికీలో నుంచి చూడను, డైరెక్ట్గా మీటింగ్ కాడే చూస్తా. దేవా, నీవు నన్ను ప్రేమిస్తున్నావు అనే దానికి నాకు రుజువు కావాలా. ప్రార్థన చేసుకున్నానండి. ఇక పడకల మీద నుంచి లేచి ఇక వాష్రూమ్కి వెళ్దామని అక్కడికి వెళ్తేనండి, ఆకాశం ప్రశాంతంగా మారిపోయింది. చుట్టూత దూర ప్రాంతాల్లో వర్షం, అక్కడ మాత్రం గొడిగెట్లా పట్టుకొని ఉన్నాడు దేవుడు. అంటాడు, రే చూడరా, ఇప్పుడు సూచన అడిగే కదా, ఇప్పుడు చెప్పు. నన్ను ప్రేమిస్తున్నావు అనేదానికి మరొక్కసారి సూచనగా దాన్ని స్థిరపరిచాడు దేవుడు. బిడ్డలారా, సూచన అడుగు. ఆకాశమంత ఎత్తైనదైనా, సముద్రమంత లోతైనదైనా నీ విశ్వాసాన్ని బలపరచడానికి ఏ సూచనైనా దేవుడు జరిగిస్తాడు. కానీ ఒకటి నమ్ము, నీవు ఆరాధించే దేవుడు ఇది జరుగునా అని అనుకొనని భీకర కార్యాలు జరిగించగలిగిన వాడు. ఈ కొడుకు మారడో అని అనుకుంటున్నావా? ఈ భర్త మారడు అని అనుకుంటున్నావా? ఈ భార్య మారదు అని అనుకుంటున్నావా? నా సమస్యలు ఇంతే, జీవితాంతం ఈ సమస్యల పోరాటంలో, సమస్యల సంద్రంలో ఈదుకుంటూ వెళ్ళిపోతాను అని అనుకుంటున్నావా? ఏది అసాధ్యమని అనుకుంటున్నావో ఈరోజు నమ్ము, నిశ్చయముగా ఈ దినమే నా దేవుడు దాన్ని సాధ్యపరచబోతున్నాడు. చిన్న వాటిని ప్రేమించిన పెద్ద దేవుడు అసాధ్యమైన వాటిని నేటికి, గట్టిగా హుషారుగా, అసాధ్యమైన వాటిని నేటికి ఆయన సాధ్యపరచగలడు. తల్లి మరియ జీవితం. అయితే బిడ్డలారా, ఆ చిన్నదాన్ని దేవుడు కోరుకోవటానికి ఇక్కడ బలి విలువైన మాట. ఆ చిన్నదాన్ని దేవుడు కోరుకోవటానికి, అసాధ్యమైన వాటిని సాధ్యపరచటానికి తనను ఒక వేదికగా దేవుడు మార్చుకోవటానికి, తన సృష్టికర్త అయిన దేవునికి కన్యత్వాన్ని కానుకగా ఇచ్చింది. అందరూ తలలపైకెత్తి నా వైపు చూడండి. తన దేవునికి ఏం కానుకగా ఇచ్చింది? తన కన్యత్వాన్ని తన దేవునికి కానుకగా ఇచ్చింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలరా, తల్లి మరియా సృష్టికర్త అయిన దేవునికి డాగు మచ్చ ముడత లేని ఓ పవిత్రమైన జీవితం జీవించి, తన 15వ ఏట 16వ ఏట, గమనించండి, తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ తన కన్యత్వాన్ని తన దేవునికి కానుకగా ఇచ్చింది. మీరు అనొచ్చు, ఏమండి ఆ కాలంలో అంటే అంత పవిత్రంగా బ్రతకటం తేలికే కదండి, ఈ కాలంలో ఇంత పవిత్రంగా బ్రతకటం మనుషునికి సాధ్యం కాదు కదండి అని ఒకవేళ అనుకుంటుంటే, ప్రభు బిడ్డలరా, లోకానికి పాపం కొత్తదేం కాదు. పాపము లోకంలో ప్రవేశించిన విధానాలు వేరువేరుగా ఉన్నాయి, కానీ లోకానికి పాపం కొత్తేవి, కొంచెం గట్టిగా, లోకానికి పాపం కొత్తేవి. ఇంకా విచిత్రం ఏంటంటే, తల్లి మరియా ఎక్కడ పెరిగిందో తెలుసా? తన యవ్వన జీవితం అంతా ఎక్కడ సాగిందో తెలుసా? నజరేతు అనే గ్రామంలో. బిడ్డలారా, బైబిల్లో నజరేతును గూర్చి ఏమని రాసిందో తెలుసా? నజరేతు నుండి, సౌండ్ పెంచాలా, నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా? ఒకవేళ నజరేతులో నుంచి బయలుదేరినది ఏదైనా అది చెడ్డదే, అపవిత్రమైందే, కాముకత్వంతో నిండుకున్నదే, దురాశలతో నిండుకున్నదే. ఈ అపవిత్రమైన చెడ్డదైన నజరేతులో నుండి, చెడ్డదానిలో నుండి ఓ మంచి కన్యక దేవుని కొరకు పుట్టుకుంటూ వచ్చింది. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, నో డౌట్ లోకం చెడ్డదే. అది హైదరాబాద్ పట్టణం కానీ, పల్లెటూర్లు కానీ. నేను ఆ మధ్య ఒక చోటుకు వెళ్ళి వాక్యం చెప్తే పాస్టర్ గారితో అన్నాను, అయ్యగారు అసలు హైదరాబాద్లో యవ్వన పిల్లలు పవిత్రంగా బ్రతుకుతున్నారా లేదా అని తల్లిదండ్రులు భయపడే పరిస్థితి అయిపోయింది. 15 సంవత్సరాలు దాటక మునిపే ముక్కు పచ్చలారని వయసులో దారి తప్పి బ్రతుకుతున్నారు. పట్టణాలు రక్షణ పొందేటట్లుగా గట్టిగా ప్రార్థన చేయాలి అయ్యగారు అని అంటే, ఆ పాస్టర్ గారు నా వైపు చూసి ఏమన్నాడు తెలుసా? అయ్యగారు, మీ పట్టణాలే చాలా నయం అయ్యగారు,
పట్టణాల కంటే పల్లెలు ఇంకా పాడైపోయినాయి, పట్టణాల కంటే పల్లెలు ఇంకా చెడిపోయినాయి. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఎక్కడ లోకంలో వెతికినా, ఏ ప్రాంతంలో వెతికినా పవిత్రంగా బ్రతికే పిల్లలను మనం చూడలేకపోతున్నాం, కనుగొనలేకపోతున్నాం. నీ దేవునికి నువ్వు ఇవ్వగలిగిన కానుక ఏదైనా ఉన్నదంటే ఒకే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రమైన స్త్రీగా దేవుని కొరకు నువ్వు బ్రతుకు. గట్టిగా హల్లెలూయా. వివాహమైన తర్వాత బిడ్డలారా, ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రమైన స్త్రీగా దేవుని కొరకు నువ్వు బ్రతుకు. యవన బిడ్డలారా, వివాహాలు కాక మునుపు తప్పుడు త్రోవలకు వెళ్ళి ఆ అబ్బాయిని ప్రేమించాను, ఈ అబ్బాయిని ప్రేమించా, ఆ అబ్బాయికి మనసిచ్చా, ఈ అబ్బాయికి మనసిచ్చా అని చెడు తిరుగుళ్ళు తిరిగి వివాహం కాక మునిపే గర్భవతులై పాపం ఎక్కడ బయటపడిద్దోనని గర్భంలో ఉన్న శిశువులను చంపి నరహంతకురాలు కాకుడి. గర్భంలో ఉన్న శిశువులను చంపి వాళ్ళ ఉసురు పోసుకునే చెడ్డ పురుషులుగా, చెడ్డ తండ్రులుగా బ్రతకండి. ఆ అబ్బాయికి మనసిచ్చా, ఈ అబ్బాయికి మనసిచ్చా, లోకపు మాటలు మీ నోట రానివ్వకండి. ఒక తల్లి వచ్చి చెప్తుంది, అయ్యా నా కూతురు ఉందే, దీనికి 18 సంవత్సరాలు నిండలేదయ్యా, 19 సంవత్సరాలు నిండలేదయ్యా, 10వ తరగతిలో ఆడికెవడికో మనసు ఇచ్చానంది, ఇంటర్మీడియట్లో ఈడెవడికో మనసు ఇచ్చానంది, డిగ్రీలో ఇంకొకడికి మనసు ఇచ్చానంది. నాకు అర్థం కాదయ్యా, అసలు దీనికి ఎన్ని మనసులు ఉన్నట్టు, దీనికి ఎన్ని మనసులు ఉన్నట్టు? 10వ తరగతిలో ఆడికెవడికో ఇచ్చిందంట, ఇంటర్మీడియట్లో ఈడికెవడికి ఇచ్చిందంట, డిగ్రీలో ఆడికెవడికో ఇచ్చిందంట. నాకు అర్థం కాదు ఏంటంటే దీనికి ఎన్ని మనసులు ఉన్నట్టు. నా ప్రభు బిడ్డలారా, ఈ కడవరి దినాలలో యేసయ్యను ఆశ్రయించిన ఆయన పిల్లలైన మన జీవితాల్లో నీ డబ్బు కాదు నా దేవుడు కోరుకుంది, నీ వెండి బంగారాలు కాదు నా దేవుడు కోరుకుంది, నీవిచ్చే ఆస్తిపాస్తులు నా దేవుడు కాదు కోరుకుంది. నా దేవుడు నీ డబ్బును కాదు కానీ నిన్నే నా దేవుడు కోరుకున్నాడు. ఓ పవిత్రమైన జీవితం దేవుని కొరకు జీవించాలని నిన్నే ఒక కానుకగా దేవుడు కోరుకున్నాడు. ఆ కాలంలో బిడ్డలారా, ఫినెహాసు అనే వ్యక్తిని దేవుడు తన పని కొరకు ఎన్నుకున్నాడు. ఎట్లా ఎన్నుకున్నాడో చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలను ఎట్లాగైనా శాపగ్రస్తులుగా మార్చాలని బిలాము అనే ప్రవక్తను లంచమిచ్చి మోయాబు రాజు బాలాకు రాజు పంపించాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, శపించాలని ఎంత ప్రయత్నం చేసినా ఆ శాపపు వచనాలన్నీ ఆశీర్వాదపు వచనాలుగా దేవుడు మార్చాడు. ఆమేన్. వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ మాట నమ్మండి. యేసయ్య రక్తంతో కడగబడిన నీ బ్రతుకులో నిన్నెవరు శపించినా భయపడకు. నిన్ను చూసి దుమ్మెత్తిపోసి దుమ్ము కొట్టుకొని పోతావే అని అన్నా ఇంత కూడా కలవరపడకు. నిందలు రాళ్ల వర్షంగా కురిపిస్తున్నా ఎంతైనా ఏడ్చుకుంటా, అయ్యో వాళ్ళు నన్ను ఎట్లా అన్నారు, నేను శపించబడతానేమో, వాళ్ళు నన్ను ఎట్లా అన్నారు, నా బ్రతుకు శాపగ్రస్తం అయిపోద్దేమో, పొరపాటును అనుకోకు. గమనించండి, ఏం జరిగిద్దో తెలుసా? ఆ వ్యక్తి పలికే ప్రతి శాపపు వచనాన్ని ఆశీర్వాదపు వర్షంగా దేవుడు మారుస్తాడు. గట్టిగా హల్లెలూయా. తమ్ముడు రమేష్ అని ఒక తమ్ముడు ఉన్నాడు, నా తర్వాత ఒక తమ్ముడు. వాడి చిన్నతనంలో వాడి డైలాగ్ ఒకటి ఉంది. వాడిని ఎవడైనా తిడితే, ఒరే తిట్రా, ఒరే ఇంకా తిట్రా, ఎందుకురా తిట్టమంటున్నావంటే, నీ తిట్లన్నీ నాకు పూలదండలు అనేవాడు. నీ తిట్లన్నీ నాకు పూలదండలు. బిడ్డలారా, ఎవరైనా దుమ్మెత్తి పోస్తా ఉంటే ఎంత కూడా మనసులో బాధపడకో. బాధపడకపోగా ఏం చేద్దాం? తిట్టు. అరే చెప్పండి. అట్లా కాకుండా మీరు కూడా దుమ్మెత్తి కమాన్ 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 తిట్టో. నీ తిట్లన్నీ దేవుడు ఆశీర్వాదపు వర్షంగా దేవుడు మారుస్తాడు. ఎన్ని రకాలుగా శపించాలని ప్రయత్నం చేసినా గమనించండి, ఆ శాపపు మాటలన్నీ ఆశీర్వాదాలుగా మారిస్తే అప్పుడు బిలాము ఏం చేశాడో తెలుసా? వెనక్కి వచ్చి, అయ్యా ఈ ప్రజలను శపించటం ప్రపంచంలో ఎవడి వలన కాదు, ఎందుకో తెలుసా? దీవించమని సెలవాయను,
ఆయన దీవించాడు, ఎవ్వడు దీన్ని మార్చలేడు. బిడ్డలారా నమ్మండి, గొర్రెపిల్ల రక్తంతో కడగబడిన వాడే దీవెనికి యోగ్యుడైతే, గొర్రెపిల్ల రక్తం కంటే శ్రేష్టమైన యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ఆయన పిల్లలైన మనలను దీవించటమే దేవుని దృష్టికి మంచిది. కానీ ఒకటి ఏం జరిగిద్దో తెలుసా? ప్రపంచంలో ఏ శక్తి నిన్ను శపించలేదు, నిన్ను నీవు శాపగ్రస్తుని చేసుకుంటే తప్ప. ఈ మాట గుండెల్లో రాసుకోండి. ఎవడు నిన్ను శపించలేడు, నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటే తప్ప. గమనించండి, లోకం పూర్తిగా నీకు వ్యతిరేకమై నీ నాశనాన్ని కోరి గోతులు తవ్వినా, ఆటంకాలు అవరోధాలు కలుగు చేసిన ఆ అవరోధాలని రహదారులుగా దేవుడు మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితాన్ని నీవే శాపగ్రస్తం చేసుకునేటట్లుగా సాతాను చేస్తాడు. అప్పుడు ఏం చేశాడంటే, బిలాము, నాయనా ఇజ్రాయేలీలకి బాగా వినండి, ఇజ్రాయేలీలకి మాంసం అంటే విపరీతమైన ప్రేమ. అరణ్యంలో 40 సంవత్సరాలు నడిచేటప్పుడు కాళ్ళు నొప్పులు వచ్చి నేను ఏడ్చినోడు లేడు. అయ్యా మా వల్ల కావట్లేదు, ఇంకెంత దూరం నడవాలి అని బాధపడినోడు లేడు. వాళ్ళు ఏడ్చిందంతా ఒకే ఒక్క దానికోసం. దేనికోసం? ఏమండి, కొండల దగ్గర వండుకుంటూ తిన్న మాంసం వాళ్ళకు గుర్తొచ్చిందట. ఏమండి, మాంసం తినేవాడు కొండ దగ్గర తింటాడా, ప్లేట్ దగ్గర తింటాడా? ఇది కొండల దగ్గరే తిన్న బ్యాచ్. అంటే వండుకుంటానే ఉన్నారు. గరిటె బెట్ట మంచి గుర్తు తెచ్చుకుని తల్లే. సహజంగా ఎవడైనా ప్లేట్లో అన్నం వేసుకొని కూర వేసుకొని సపరేట్గా ఒక చోటకి వెళ్ళి తింటాడు. ఈ బ్యాచ్ ఏంటో తెలుసా? ఇటు తొక ఉడుకుతూనే ఉంటుంది, పుల్లబెట్ట తిన్నా. ఈ బ్యాచ్ కొండల దగ్గరే మేము కూర్చొని మాంసం తిన్నాం, మాకు అది గుర్తొస్తుందని ఈ మహానుభావులు మాంసం కోసం ఏడ్చారు. దేవుని కృప ఏంటో తెలియదు, కానీ వాళ్ళ మీద ఉన్న ఆత్మే. చూడండి, 20 రకాల కూరగాయల భోజనాలు పెట్టారు అనుకోండి. 20 రకాయలు, ఒకటి కాదు రెండు కాదు, 20 రకాల కూరగాయలు పెట్టిన మొక్కొందా. చూడండి 30 రకాల కూరగాయలు, దాంట్లో నెయ్యి వేసి అదేసి ఇదేసి ఆవకాయ పచ్చడి ఆ పచ్చడి, ఎన్ని రకాల వెరైటీలు వేసినా మన కన్ను మాత్రం ఏం లేదా? ఒరే 30 వెరైటీలు ఉన్నారా స్వామి, 30 ఉన్నాయంటే అది లేదా? ఏది? బిడ్డలారా, మొత్తానికి ట్రాన్స్ఫర్ అయింది. సరే, ఏదైతే ఇది పోనండి. ఇప్పుడు వీళ్ళని ట్రాప్లో వేయాలనుకున్నాడు. బిలాము ఏం చేశాడో తెలుసా? వాళ్ళని ఎవరు శపించలేరు, వాళ్ళను వాళ్ళే శాపగ్రస్తులుగా చేసుకునేటట్లుగా చేద్దాం అని చెప్పి, బిడ్డలారా, మోయాబీయులు ఒక ఫంక్షన్ అని ఏర్పాటు చేశారు. ఆ ఫంక్షన్కి మంచి కొవ్వినటువంటి దూడలు, కొవ్వినటువంటి మంచి భోజనం. ఆ భోజనాలు వడ్డించేటప్పుడు భోజనాలకు ఇశ్రాయేలీయులను పిలిచి పిలవక మునిపే భోజనాలకు వెళ్ళారు. విచిత్రం తెలుసా? ఆ భోజనాలకు వెళ్ళినప్పుడట వడ్డించే కార్యక్రమంలో స్త్రీలను పంపించారట. ఇశ్రాయేలీల పురుషులు చూడండి, ఇశ్రాయేలీల స్త్రీలు బయటికి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళరు. స్త్రీ ఎప్పుడు గుట్టుగానే ఉంటుంది. పురుషులు భోజనానికి వెళ్ళారు. ఈ పురుషులకు భోజనం వడ్డించడానికి ఎవరు వచ్చారు? మోయాబీయుల స్త్రీలు వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పుడే బిలాంగాడు ఏం చేశాడో తెలుసా? అశ్లీలమైన బట్టలు, అర్ధనగ్నంతో ఉన్న బట్టలు, శరీరపు అవయవాలు బయట కనపడే బట్టలు వేసుకొని మీరు వడ్డించండి అని చెప్తే, ఆ అశ్లీలమైన బట్టలు వేసుకొని వాళ్ళు వడ్డిస్తూ శరీరపు సౌష్ఠం చూపిస్తూ వడ్డించేటప్పుడు ఒకవైపు మాంసం, ఇంకొక వైపు మందు, దానితో పాటు ఇశ్రాయేలీలు పాపంలోకి దిగిపోయారు. వాక్యం వింటున్న బిడ్డలారా, క్రైస్తవ స్త్రీ ఎప్పుడు భర్త లేకుండా పరాయి పురుషుడి బండి మీద వెళ్ళటం, భర్త లేకుండా పరాయి పురుషుడితో ఇంట్లో కూర్చొని మాట్లాడటం, ఆ ఇంట్లో స్త్రీ లేనప్పుడు పరాయి పురుషుడి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో కూర్చొని మాట్లాడటం క్రైస్తవ స్త్రీకి ఇది తగింది కాదు.
భర్త లేనప్పుడు ఫోన్లో ఎవరెవరితోనో 10వ తరగతిలో ఇప్పుడు ఈ ఫేస్బుక్ వచ్చిన తర్వాత 1989 అని మన 10th క్లాస్ బ్యాచ్ ఉందే, నాది 91 లేండి. 1991 మన 10th క్లాస్ బ్యాచ్ ఉంది. సాల్మాన్ పంపించావా ఫ్రెండ్స్ రిక్వెస్ట్? అబద్ధం ఉండదు. ఇక ఆ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ బయటకు వచ్చి, ఆ చిన్ననాటి ఈ విషయాలన్నీ బయటకు వచ్చి, శీలాన్ని పోగొట్టుకున్న స్త్రీలు లోకంలో కోకొల్లలో, పవిత్రతను పోగొట్టుకుంటున్న పురుషులు లోకంలో కోకొల్లలో. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. క్రైస్తవ స్త్రీ ఎప్పుడు, పురుషులారా, తల్లిదండ్రులారా, పిల్లలకి ఒక వయసు వచ్చే వరకు, ఒక భర్త చేతిలో, ఒక పురుషుడి చేతిలో నీ పిల్లలను పెట్టే వరకు ఒక తల్లిగా నీ బాధ్యత ఏంటో తెలుసా? ఆ కుమార్తెను కన్యకగా కాపాడి పవిత్రాలని కన్యకగా కాపాడి ఒక పురుషుని చేతిలో పెట్టాల్సిన బాధ్యత తల్లిగా తండ్రిగా నీ మీద ఉంది. నీ కూతురు ఇంజనీర్ అయినా కాకపోయినా, అమ్మ డాక్టర్ అయినా కాకపోయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కాకపోయినా, కలెక్టర్ అయినా కాకపోయినా, దేవుని ఎదుట మరియలాగా ఓ పవిత్రమైన కన్యకగా నువ్వు పెంచి నీ కుమార్తెను పురుషుని చేతులు పెట్టేదానిగా ఉండాలి. నీ పిల్లల్ని కన్యకగా నువ్వు కాపాడాలంటే నీ పిల్లలు అలాంటి పరిశుద్ధమైన జీవితం నీలో చూడాలి. నన్ను క్షమించు, నీవే లేకిదానిగా బ్రతికితే, నీవే బజారుదానిగా బ్రతికితే, ఒక వయసు వచ్చిన తర్వాత కూడా, కడుపున పిల్లలు పుట్టిన తర్వాత కూడా తల్లి ఎలా బ్రతకాలో, తల్లి ఎలా జీవించాలో ఆ జీవిత విధానం నీకు తెలియకపోతే, నన్ను క్షమించు ఇంత పెద్ద మాట అంటున్నందుకు, నీకు పిల్లల్నిచ్చినందుకు దేవుడు దుఃఖపడాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా? నీ పిల్లల విషయమైన నీ ఉత్తరవాదివి అని దేవుని వాక్యం ఉంటుంది. అయిలారా, నీ పిల్లల ఆత్మల విషయమై నువ్వు ఉత్తరవాదివి అని దేవుని వాక్యం అంటుంది. మొత్తానికి వచ్చారు, భోజనాలు వడ్డిస్తున్నారు. బిడ్లరా, ఈ అశ్లీలమైన వస్త్రధారణతో భోజనాలు వడ్డిస్తూ ఉంటే తిన్నారు. ఒక్కొక్కడు తప్పు చేస్తున్నాడు. చేసిన తప్పును బట్టి దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. కొన్ని వేల మంది చనిపోతున్నారు. ఈ తెగులు ఎట్లా ఆపాలో అర్థం కాక భార్యలను పోగొట్టుకొని భర్తలను పోగొట్టుకొని భార్యలు, తండ్రిని పోగొట్టుకొని పిల్లలు కేకలు వేస్తూ ఏడుస్తూ ఉన్నారు. తెగులు ఎట్లా నివారించాలో అర్థం కాక మోషే జుట్టు పీక్కుంటున్నాడు. సరిగ్గా అదే సమయంలో బిడ్లరా, ఇశ్రాయేలీల 12 గోత్రాల్లో ఒక గోత్రపు పెద్ద కొడుకు గమనించండి, ఒక అన్య స్త్రీని తీసుకొని, మిద్యానీయురాలిని తీసుకొని ఒక రహస్య స్థలంలో తప్పు చేయటానికి తీసుకుని వెళ్ళాడు. ఎవరు తీసుకుని వెళ్ళారో తెలుసా? ఇశ్రాయేలీలు 12 గోత్రాల్లో ఒక గోత్రపు పెద్ద కొడుకు. వాక్యం వింటున్న బిడ్డలారా, నా మాట వింటూ భయపడండి, జాగ్రత్త పడండి. ఏంటో చెప్పంటారా? సంఘంలో ఎవరు తలగా ఉంటారో వాళ్ళ పిల్లల మీదే సాతాను దాడి చేస్తాడు. జాగ్రత్త. కుటుంబంలో, బంధువుల మధ్యలో, గ్రామంలో ఏ కుటుంబం తలమానికగా ఉంటుందో, ఏ తల్లిదండ్రులు మంచి పేరు తెచ్చుకున్న బిడ్డలుగా ఉంటారో వాళ్ళు తలంచుకునేటట్లుగా అలాంటి మంచి పేరు కలిగిన తల్లిదండ్రుల మీదే సాతాను దాడి చేస్తాడు. వాళ్ళ పిల్లల్నే సాతాను తన పని కొరకు వాడుకోవాలని ప్రయత్నం చేస్తాడు. అయిలరా, అమ్మా నాన్నలు భక్తి కలిగిన వారైతే తస్మాత్ మీరు జాగ్రత్త. అమ్మా నాన్నలు ప్రార్థనా పరులుగా బ్రతుకుతూ ఉంటే వాళ్ళు తలెత్తుకునేటట్లుగానే మీరు బ్రతకండి, కానీ తలదించుకునేటట్లుగా బ్రతకొద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, వెళ్ళింది. ఇట్లా తెగులు ఇంకా ఎక్కువైపోయింది. ఫినెహాసు అనే వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఈట తీసుకొని ఆ తప్పుడు కార్యక్రమం జరిగిస్తున్న ఆ ఇద్దరిని, పురుషుని స్త్రీని, ఈటితో ఒక్క పోటు పొడిచి అక్కడిక్కడ చంపేశాడు. అంతటా తెగులు నిలిచిపోయాను. బిడ్లరా, మనం కత్తి పట్టుకొని తప్పు చేస్తున్న ఎవరినో మనం పొడవలసిన అవసరంలా. ఒకవేళ నీ లోపట ఆ తప్పుడు ఆత్మ ఉంటే వాక్యమైన ఈట తీసుకొని ఆ ఆత్మను దేవుని సన్నిధిలో నువ్వు చంపుదువుగాక. 2022లో ఏ తెగులు నీ వద్దకు రాకుండా, ఏ అపాయము నీ గుడారాన్ని సమీపించకుండా తన రెక్కల చాటున దేవుడు భద్రపరచునుగాక.
అద్భుతం ఇక్కడ జ్ఞాపకం చేస్తాను, అద్భుతం ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. అప్పుడు ఫినెహాసును నిత్య యాజకుడిగా దేవుడు ఎన్నుకున్నాడు. అయ్యా, ఎంతమంది ఇశ్రాయేలీయుల యవనస్తుల్లో ఫినెహాసునే ఎందుకు ఎన్నుకున్నావు? ప్రపంచ దేశాలకు యూదులు చెదిరిపోయి ఉంటుండగా మరియనే ఎందుకు ఎన్నుకున్నావు? ఇక్కడ ఫినెహాసుని ఎందుకు ఎన్నుకున్నావు? దేవుడు అక్కడ అంటాడు, ఫినెహాసు నేను ఓర్వలేని దాన్ని తాను ఓర్వలేకపోయాడు. అయ్యా, మీరేం ఓర్వలేరు? అక్రమ సంబంధాలంటే నా దేవునికి అసహ్యం. క్రమం తప్పిన సంబంధాల్లో ఒక పురుషుడు బ్రతకటం నా దేవునికి అసహ్యం. వివాహం కాకుండా ఒక యవ్వన ఆడబిడ్డ తప్పుడు త్రోవలకు వెళ్ళటం నా దేవునికి అసహ్యం. ఓ మంచి భర్త ఉండగా, ఓ మంచి భార్య ఉండగా తప్పుడు త్రోవలకు ఒక పురుషుడు వెళ్ళటం నా దేవునికి అసహ్యం. ఫినెహాస్ ఎవరో తెలుసా? దేవుడు అసహించుకుని దాన్ని తను అసహించుకున్నాడు. అందుకని దేవుడు తన పనిముట్టుగా అతన్ని లేవనెత్తాడు. ఈ వాక్యం వింటున్న యవన బిడ్డలారా, ఈ వాక్యం వింటుండగా అసహించుకో. ఏం అసహించుకుంటావు? పరపురుషుని తప్పుడు చూపుతో చూడటం నాకు అసహ్యం. ఒక పరపురుషుని కూర్చున్న తప్పుడు ఆలోచన నా మనసులోకి రావటం నాకు అసహ్యం. యేసయ్య లాంటి మనసు దేవుడు మనందరికీ దయచేయును గాక. యేసయ్య లాంటి మనసు అని అన్నాం కదా. యేసయ్య మనసు ఎలాంటిదో తెలుసా? ఏ స్త్రీని పిలిచేటప్పుడు కూడా, ఏ స్త్రీని సంబోధించేటప్పుడైనా ఏమని సంపాదించేవాడు తెలుసా? అమ్మా, సౌండ్ పెంచండి, ఏమండి, అమ్మా. ప్రతి స్త్రీలో నా ప్రభు, నీ ప్రభు తన తల్లిని చూసుకునేవాడు. పురుషుడా, నీవు ఆ స్థాయికి రావాలి. పురుషుడా, నీవు ఆ స్థాయికి రావాలి. ఏ స్థాయికి? ఏ స్త్రీని చూసినా నీ భార్యను తప్ప, ఏ స్త్రీని చూసినా ఆ స్త్రీలో నీ తల్లిని చూసుకునే మనసు నీకు రావాలి. ఒక్కడు కూడా ఆమె ఏం చెప్పలేదు. చూడండి, చెప్పరు. దుర్మార్గపు ఆత్మ ఉంటుంది ఎక్కువ శాతం మా పురుష మహాశైల్లో. యేసునామములో అది నశించునుగాక. బిడ్డలారా, యేసయ్య ఏ స్త్రీని చూసినా అమ్మా అనేవాడు. తల్లులారా, వివాహం కాని కన్యకలారా, యవన బిడ్డలారా, వివాహమైన తల్లులారా, ఏ పరపురుషుని చూసినా నీ భర్తలో తప్ప ఏ పురుషునిలోనైనా నీ తండ్రిని చూసుకునే ఆ సంస్కారం దేవుడు నీకు అనుగ్రహించును గాక. చెప్దాం హల్లెలూయా. తల్లి మరియను దేవుడు ఎన్నుకోవటానికి కారణం కన్యత్వాన్ని తన దేవునికి కానుకగా ఇచ్చింది. అలాంటి కానుకను సమర్పించే వారిగా దేవుడు మనందరినీ బలపరచును గాక. ఇప్పుడు వినండి, అంత మాత్రమే కాదు, తల్లి మరియ జీవితం మనకు నేర్పే గొప్ప పాఠం ఏంటో తెలుసా? రైట్, లోకరక్షకుడు తన కడుపులో ఉద్భవించబోతున్నాడు, నిజమే. వివాహం కాకుండా తాను గర్భవతి అయింది, నిజమే. ఇప్పుడు అడుగుతా, లోకం దృష్టికి అది ఘనత, అవమానమా? ప్రదానం చేయబడింది, ఏ పురుషుణ్ణి ఎరగలేదు, ఇప్పుడు గర్భవతి అయింది. అమ్మా, ఎట్లా గర్భవతి అయ్యావు అని నలుగురు అడిగారు అనుకోండి, ఈమెం చెప్పుంటుంది? పరిశుద్ధాత్మ ద్వారా నేను గర్భవతినయ్యాను అని చెప్తే, ఊరు భాషలో చెప్తాను, ఊరికేవే మాయదారిదానా, అబద్ధాలు చెప్పినా అతికేటట్టు ఉండాలి. పరిశుద్ధాత్ముడంట, ఈమె లోపటికి వచ్చాడంట, ఈమె లోపటికి వస్తే ఈమె గర్భవతి అయిందట. ఛీ, నీ అక్రమానికి కూడా దేవుని పేరు వాడుకుంటావా? నువ్వు బజారు దానివే, నువ్వు చెడ్డదానివే, అలాంటి దానివే, ఎలాంటి దానివే అని విమర్శల వర్షం తన మీద కురిపించబోతుంది అన్న సంగతి తనకు తెలుసు. కానీ మరి ఎవరో తెలుసా? యేసు కొరకు ఎంత అవమానాన్నైనా ఎంతటి నిందనైనా భరించటానికి ముందుకొచ్చింది. గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, క్రిస్టమస్ అంటే పిండి వంటలు వండుకోవటం కాదు. క్రిస్టమస్ అంటే కొత్త బట్టలు వేసుకోవటం కాదు. అప్పు చేసి పప్పు కూడా అంటారు కదా, ఎట్లాంటిది కాదు. క్రిస్టమస్ మనకు బోధించేది ఏంటో తెలుసా? నీ రక్షకుని కొరకు ఎన్ని అవమానాలన్నా భరించడానికి నువ్వు అడుగు ముందుకేసేదానిగా ఉండాలి. కొంచెం గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా చూడండి,
ఈ తల్లి గర్భవతి అయితే మీకు తెలుసా, చనిపోయే ఆఖరి క్షణము వరకు ఆ తల్లి నింద భరించింది. అసలు ఇంకొక విచిత్రం ఏంటంటే, మరియా అనే పేరు, మరియా, మేరీ అనగా మరియా, మారా, మిరియాం, ఇవన్నీ ఒకే కోవకు చెందినటువంటి పదాలు. మోషే అక్క మిరియాం ఉంది కదా, మిరియాము అనే పదం మరియలో నుంచి వచ్చింది. మరియా, మారా, మిరియాం. మరియా అనగా చేదు అని అర్థం. బిడ్లరా, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు క్రైస్తవుడు చేదును అనుభవించేవాడిగా బ్రతకాలి. యేసయ్య ద్వారా మనం ఘనత పొందటం మాత్రమే కాదు, యేసయ్య ద్వారా ఆశీర్వాదం పొందటం మాత్రమే కాదు, యేసయ్య ద్వారా మెప్పు పొందటం మాత్రమే కాదు, యేసయ్య ద్వారా ఆస్తిపాస్తులు పొందుకోవటం మాత్రమే కాదు, యేసయ్య కొరకు వాటిని పోగొట్టుకోవటానికి కూడా దేవుని కొరకు మనం తెగించే వాళ్ళగా ఉండాలి. గట్టిగా హల్లెలూయా. ఈ బిడ్డలారా, ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. యోసేపు దగ్గరికి వెళ్ళింది. ముందే యోసేపుకు దూత, గాబ్రియేల్ దూత చెప్పాడు, మరియను అవమానించుకో, అనుమానించుకో, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతి అయింది అని చెప్తే, బిడ్డలారా చూడండి, ఒక యవనస్తుడు తన జీవితంలో వివాహం అనేది, రాజశేఖరయ్య గారు చెప్తారు, మనిషి జీవితంలో జననం తెలియకుండా జరుగుతుంది, మరణం తెలియకుండా జరుగుతుంది. తెలిసి జరిగేది ఎవరు? తెలిసి జరిగేది ఏది? వివాహమే. సహజంగా ఒక యవ్వన వయసు వచ్చిన తర్వాత ఆల్రెడీ ప్రదానం చేయబడిన తర్వాత నా వివాహం అట్లా చేసుకోవాలి, ఇట్లా చేసుకోవాలి, మన ఊర్లోనే ఎవరు చేసుకోలేనట్లుగా ధామ్ ధూమ్ మొత్తం సీరియల్ లైట్లు, డిస్కో లైట్లు, మొత్తం డెకరేషన్ ఫుల్గా చేసి ఎట్లా చేసుకోవాలి? గట్టిగా చెప్పండి అమ్మా. గ్రాండ్గా చేసుకోవాలని చెప్పి గ్రౌండ్గా చేసుకోవాలని అంటారు కదా. ఈ అవనస్తుడికి ఇదే ఆశ ఉండేది. బిడ్లరా, వివాహానికి నోచుకోలే. ఒకవేళ వివాహానికి నోచుకున్న ఒక బిడ్డకు తల్లిని వివాహం చేసుకున్నాడు, ఎట్లా ఉంటుంది? యోసేపును గురించి మనం చెప్పేది తక్కువ, కానీ అద్భుతం ఏంటో తెలుసా? యోసేపు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక నిశ్శబ్ద విప్లవం. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, జ్ఞాపకం చేస్తాను, ప్రతి క్రైస్తవుడు 2 సాక్ష్యాలు టకా చెప్తాను. ఒకసారి విజయవాడ ప్రాంతానికి వెళ్ళాను. ఆయన ఎంఆర్ఓ, డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్ఓ. ఆయనకు ఓ కొడుకు కూతురు. విషయం ఏంటంటే, ఆ కొడుకు కూతురు ఇద్దరిని ప్రతిష్ఠించబడిన సేవకిచ్చాడు. వృద్ధాప్యం వచ్చింది. 65 సంవత్సరాలు ఆయనకి, 60 సంవత్సరాలు ఆవిడికి. షుగర్, బీపీ ఇవన్నీ ఇక వరప్రసాదాలే కదా. 50 దాటిందంటే వరప్రసాదాలే కదా, షుగర్, బీపీ. నేను అక్కడ మీటింగ్కి వెళ్తే నన్ను భోజనానికి పిలిచారు. వాళ్ళు ఒక మంచి సంఘానికి వెళ్తారు, వాటి వివరాలు ఎందుకు కానీ మంచి సంఘానికి వెళ్తారు. కొడుకుని కూతుర్ని ఇద్దరిని పెళ్లి చేసుకోకుండా ప్రతిష్ఠించబడిన సేవకిచ్చారు. వాళ్ళు మమ్మల్ని భోజనానికి పిలిచారు. భోజనం చేస్తూ ఉంటే నేను ఒక మాట అడిగా, అమ్మా, కొడుకు కూతురు ఇద్దరిని సేవకిచ్చారు, నిండు వృద్ధాప్యం వచ్చింది. ఈ వయసులో మీరే వంట వండుకోవాలా? మీరే మీ కార్యక్రమాలు చేసుకోవాలి. అఫ్కోర్స్ పనివాళ్ళు ఉన్నారు, ఎంత పనివాళ్ళు ఉన్నా సొంత పనులు అందరూ చేయలేరు కదా. ఎట్లా ఈ చేయగలుగుతున్నావు? భార్యాభర్తలు ఏమన్నారో తెలుసా? యేసుక్రీస్తు వారు మన కొరకు ఇన్ని సిలువ శ్రమలు అనుభవించాడు కదా, యేసయ్య ద్వారా ఆశీర్వాదాన్ని పొందిన మనం యేసయ్య కొరకు శ్రమ పడటం ఇది మనకు తగిందే. ఆ తల్లి తండ్రి ఏం చెప్పారో తెలుసా? నా కొడుకు అని పిలుచుకునే కంటే, వాడు ఇంజనీరింగ్ చేశాడయ్యా, కూతురు డాక్టర్, ఇద్దరు మంచి చదువు చదువుకున్న వాళ్ళు. నా కొడుకు ఇంజనీర్ అని పిలుచుకునే దానికంటే నా కొడుకు దైవజనుడు అని పిలుచుకోవటం నాకు ఘనత.
నా కూతురు డాక్టర్ అమ్మ అని పిలుచుకునే దానికంటే నా కుమార్తె దైవజనురాలు అని చెప్పుకోవటం, అసలు ఆ మాట అంటా ఉంటేనే నా రోమాలు నిక్కర పొడుస్తున్నాయ్యా. అది దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం. అమ్మా, వంట నువ్వే చేసుకోవాలిగా, నీ బట్టలు నీ కార్యక్రమాలు అవి చూసినప్పుడల్లా నాకు గుర్తొస్తుంది. దేవా, నా పిల్లలే గనక నాకుంటే నాకు ఈ కష్టం ఉండేది కాదు. కానీ నీ కొరకు నేను ఈ శ్రమను అనుభవిస్తాను, నీ కొరకు నేను ఈ నింద అనుభవిస్తాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. బిడ్లరా, ఇక్కడే హైదరాబాద్లో ఒక సిఐ గారి కొడుకు పెండ్లి. సిఐ గారు అంటంతో మంచి దామ్ధూమ్గా ఉంటుందని అనుకుంటా వెళ్తాం కదా. వెళ్ళాం. చాలా సింపుల్గా అండి, డెకరేషన్ ఏమి లేదు, అంత నార్మల్గా జరిగిపోయింది. భోజనాలు కూడా చాలా సింపుల్గా జరుగుతున్నాయి. భోజనాలు చేసేటప్పుడు నా ప్రక్కన ఉన్న ఒక పాస్టర్ గారు అన్నాడు, ఈ సిఐ గారు పిసినారుడు అనుకున్నాం కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మరీ ఎంత పిసినారుడు అనుకోలేదు. కొడుకు పెళ్ళి మరీ ఎంత సింపుల్గా చేసాడంటే సిఐ ఉద్యోగం చేస్తా ఎంత రేంజ్లో ఉండాలా అని అంటే, ఈలోపు ఆ పక్కన వాళ్ళ పాస్టర్ గారు అంటాడు, పిసినారుడు కాదయ్యా, యేసయ్య లాంటి మనసు కలిగినోడు, యేసయ్య కొరకు ఎంతటి త్యాగం చేయటానికైనా వెనుదీయనటువంటి వాడు. ఏంటయ్యా ఇందులో త్యాగమేముంది? ఆయన తన కొడుకు పెండ్లి అందరూ అనుకున్నట్లుగానే గ్రాండ్గా చేయాలనుకున్నాడు. మరి ఎందుకు చేయలేదు? గ్రాండ్గా చేయాలనుకొని ఈవెంట్ మేనేజర్ మన డేవిడ్ రాజు గారు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఈవెంట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఇట్లా మ్యారేజ్ చేయాలనుకుంటున్నాం, ఎంత అయింది? 15 లక్షలు అవుతుంది అని ఆ రోజుల్లో చెప్పారట. వెంటనే ఆ మాట వినటంతో నా కొడుకు పెళ్లి కోసం 15 ఏం కర్మ చెప్పండి, అది 20 లక్షలైనా ఖర్చు పెట్టి పెళ్లి చేద్దాం, మన కొడుకు కంటే ఎక్కువ కాదు కదా అని అనుకొని సంతోషంగా ఇంటికి వచ్చాడట. భార్య అడిగింది, ఏమండి ఏమన్నారు? 15 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు, చేద్దాం అని అన్నాడు. ఆయన కొంచెం కూల్ అయిన తర్వాత భార్య వచ్చిందట, ఏమండి ఒక్క మాట చెప్తా, అది మీకు ఇష్టమైతే అంగీకరించండి, ఇష్టం కాకపోతే వదిలే. ఏంటో చెప్పు, తర్వాత ఇష్టమో కాదు తర్వాత చెప్తానంటే, ఏమండి మీరు ఇక్కడేం సీరియస్ కావద్దు, మీకు ఇష్టమైతేనే చేయండి, మీకు ఇష్టం కాకపోతే వదిలేయండి. మరి ఇష్టమైతే ఇష్టం కాకపోతే అని అసలు అదేంటో చెప్పు అంటే, అప్పుడు చెప్పిందట, 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనం పెళ్లి చేస్తే 20 వెరైటీలతో మనం భోజనాలు పెడితే, మాంసం, చికెను, కోడి, నక్క, కుక్క, మేఘ ఇవన్నీ వేసి భోజనం పెట్టామనుకోండి, రాత్రి తింటే తెల్లారి సంవత్సరం కాపురం చేసినట్టుంది మీ లోపట. రాత్రి తింటే తెల్లారి అది బయటికి వెళ్ళిపోయేదండి. ఒక్కరోజు భోగం కోసం 15 లక్షలు ఖర్చు పెట్టాలా? భర్త అన్నాడంటే, ఏం మాట్లాడుతుంది పిచ్చిదేనా, మనకుందో కొడుకు కూతురు, ఇంకంతే, వాడి కాదు ఇంకెవరు ఖర్చు పెడతాం? ఏమండి, ఒక్కరోజు భోగం కోసం 15 లక్షలు ఖర్చు పెట్టేదానికంటే ఒక్క మాట చెప్తాను, మీకు ఇష్టమైతేనే. ఓరే నాయన, నీకు ఇష్టమైతే 150 సార్లు చెప్పి ఇప్పుడు చంపేవు, ఎంతకీ ఏంటో చెప్పు. 5 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేద్దామండి. మరి తదిమ 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తావా? పోస్ట్ ఆఫీస్లో రికరింగ్ కావలసినంత ఉంది కదా, ఎందుకో? లేదండి, మన పాస్టర్ గారు గ్రామాల్లో సేవ చేస్తూ ఉన్నాడు కదా, ఆ గ్రామాల్లో మందిరాలు కట్టడానికి 5 లక్షలు 6 లక్షలు 4 లక్షలు అవుతుంది అన్నారు కదా, ఆ 10 లక్షలతో 2 చోట్ల 2 మందిరాలు కట్టిద్దామండి, 2 మందిరాలు కట్టిద్దామండి. ఈ 10 లక్షలు భోజనానికి ఖర్చు పెడితే రాత్రి తింటే తెల్లారి బయటికి వెళ్ళిపోద్ది. మందిరాలు కడితే తరతరాలు ప్రజలు ప్రభువుని ఆరాధిస్తారు. ఆ మందిరానికి వెళ్ళి ప్రజలు ఆరాధిస్తూ ఉంటే అది మన పిల్లల మీద నిత్యాశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. ఒక్కనాటి భోగం కోసం 10 లక్షలు ఖర్చు పెడదామా? ఆ 10 లక్షలు దేవుని మందిరానికి ఖర్చు పెడదామా అని అంటే, ఆ మాట వినటంతో భార్యను భర్త దగ్గరికి లాక్కొని హత్తుకొని ఎంత చక్కటి దైవికమైన ఆలోచన ఇచ్చిన తర్వాత, నేనెట్లా కాదంటాను? 5 లక్షలతో పెళ్లి చేసి 10 లక్షలతో 2 గ్రామాలు 2 మందిరాలు కట్టించాడంట. మిమ్మల్ని అందరిని అడుగుతా, ఎట్లాంటి కృప నాకు కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి.
తమ్ముడు సాల్మన్ వాళ్ళందరిని ఫోటో ది తమ్ముడు ఇప్పుడు. అరే తొందరగా లే, వాళ్ళందరిని ఫోటో. నాకు ఎట్లాంటి కృప కావాలి నిజంగా? క్రైస్తవుడంటే ఎట్లా బ్రతకాల, క్రైస్తవుడంటే ఎట్లా బ్రతకాల, ఎలాంటి కృప నాకు కావాలి ఏం చూస్తా. ఎట్లాంటి కృప నాకు కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మా మగ మహారాజులు అందరూ చేతులు ఎత్తారు. డబ్బులు ఉండేది మా దగ్గర కాదుగా అన్నా. లేకపోతే ఆ మాట చెప్పు ప్రసాద్కి. రైట్, ఇది క్రీస్తు మనస్సు, క్రీస్తు మనస్సు. క్రిస్టమస్ తల్లి మరియ జీవితం త్యాగం, త్యాగం, త్యాగం. వీటికి మించి ఒక అద్భుతమైన సంగతి మరో 2 విషయాలు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. వీటికి మించి ఒక అద్భుతమైన సంగతి, మరియా నువ్వు గర్భవతి కాబోతున్నావు, శిశువును కనబోతున్నావు, యేసు అనే పేరు పెట్టబోతున్నావు అని చెప్పడంతో ఆ తల్లి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? తన సమీప బంధువు ఎలిజబెత్ అమ్మ, తన సమీప బంధువు ప్రధాన యాజకుడైన జకరియా ఇంటికి వెళ్ళింది. బిడ్లరా జ్ఞాపకం చేస్తాను, అక్కడికి వెళ్ళటాన్ని బట్టి అంత దూరాన తల్లి ఎలిజబెత్ అమ్మ చూసింది. ఎలిజబెత్ అమ్మ చూసిన మరుక్షణమే మరియ తల్లి చూసి శుభవచనాలు పలికింది. ప్రైజ్ ద లార్డ్. ఏం పలికింది? వాళ్ళ భాషలో చెప్పాలంటే షలోం, షలోం, శుభములు కలుగునుగాక. గమనించండి, ఆ పెద్దదాన్ని చూడటంతో శుభవచనాలు పలికింది. ఆ శుభవచనం వినటంతో గర్భంలోని శిశువు ఏం చేశాడు? గంతులు వేయటం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బిడ్డలారా, ఎప్పుడు దేవుని బిడ్డలు కలుసుకున్నా, గమనించండి, ఎప్పుడు దేవుని బిడ్డలు కలుసుకున్నా లేవటంతో, కలుసుకోవటంతో, గట్టిగా గమనించండి, అన్యుల్లాగా హాయ్ అన్న, హాయ్ అక్క, హాయ్ డాడీ, బాయ్ బాయ్ డాడీ, హాయ్ మమ్మీ, ఇది లోకపు లాంగ్వేజ్. ప్రొద్దున్నే లేవటంతో, పిల్లలారా వినండి, ప్రొద్దున్నే లేవటంతో అమ్మని ఎదుర్కొని అమ్మా ప్రైజ్ ది లార్డ్. ప్రొద్దున్నే లేవటంతో నానా ప్రైజ్ ది లార్డ్. రమేష్ అన్న ప్రొద్దున్నే లేవటంతో, తమ్ముడు శేఖర్ ప్రొద్దున్నే లేవటంతో బంగారం ఎక్కడున్నావు, నీ ముఖం చూస్తానరా అని. బంగారం ఏ బంగారం? కొంతమంది భార్యలను ముద్దుగా బంగారం పిలుచుకోండి వద్దని నేను అంటలా. నేను వద్దన్నంత మాత్రాన మన దాగే బ్యాచ్ ఏం కాదు. అయినా అది తర్వాత. అయితే గమనించండి, లేవటంతో మన మాట ఏమై ఉండాలా? నేను మిమ్మల్ని అడుగుతా, ఏమండి ప్రొద్దునే లేవటంతో నా భర్తకి ప్రైజ్ లార్డ్ చెప్తా, నా భార్యకి ప్రైజ్ లార్డ్ చెప్తా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒరే పాపాత్ములారా, ఒక్కడు హరే అమ్మ కుమారి సిస్టరు దేవదత్తనికి చెప్పవా? అక్కడ చూస్తున్నట్టే ఆయన చెప్తేగా నువ్వు చెప్పొచ్చుగా అమ్మా. అమ్మ జ్యోతి సిస్టరు, అదే సునైనా చెప్పడా? జ్యోతి అన్న అసలు మీరు చెప్పారా? ఏమంటావమ్మా మరి పొద్దున్నే? ఓ తల్లి సులోచన, జార్జానికి ఎప్పుడైనా ప్రైజ్ లార్డ్ చెప్పావమ్మా? ఇది నాకు అవమానం. ఇక నుంచి మీరక్క సామేలానికి ప్రైజ్ లార్డ్ చెప్పారు ఎప్పుడన్నా? ఆదివారం మీ కోడలు వచ్చిందా? ఎక్కడుంది? ప్రణతి రవికి పొద్దున్నే ప్రైజ్ లార్డ్ చెప్తావా? ఎదురుగా ఉందో చెల్లి నోవా. అమ్మ శృతి చెప్తావా ప్రైజ్ లార్డ్? ఇది నాకు అవమానం. ఈ వాక్యం ఇంతటితో ముగిచ్చేస్తా. ఇక నుంచి స్టార్ట్ చేయండి. యేసురత్నం అన్న సంధ్యక్కనే లేవటంతో బైబిల్ కవర్స్ పంపించావా? అట్లేం అడగరు కదా. ప్రైజ్ లార్డ్ చెప్తారా? మీరు మిమ్మల్ని అడిగితేట అక్క అన్న చెప్తాడా? అప్పుడప్పుడు కదా. మరి మీరు చెప్తారా రోజు? అప్పుడప్పుడు. లేవటంతో
శుభాలు పలకటం అది మనకు ఆశీర్వాదం. లేవటంతో ఆశీర్వాదం మాట పలకటం అది ఆశీర్వాదం. శుభం కలుగును గాక, శుభం కలుగును గాక, శుభం కలుగును గాక. ముగిస్తున్నాను. హల్లెలూయా. ఎలిజబెత్ అమ్మను కలుసుకోవటంతో శుభాలు పలికింది. ఆ మరియ తల్లికి శుభాలు చెప్పడానికి ఎవరు గంతులు వేశారు తెలుసా? గర్భంలో ఉన్న బాప్తిసం ఇచ్చు యోహాను గంతులేస్తా ఆయన లోపటి నుంచి ఆయన ఉంటాడు, షలోం, శుభం కలుగునుగాక. బిడ్లరా, అక్కడ తల్లి మరియా ఒక పాట పాడుతుందండి. బైబిల్లో ఉన్న కీర్తనలన్నిటిలో అత్యద్భుతమైన కీర్తన, స్త్రీలు పాడిన పాటల్లో అత్యద్భుతమైన పాట. పాత నిబంధనలో 60-70 సంవత్సరాలు నిండిన 50 సంవత్సరాలు నిండిన హన్నమ్మ తల్లి ఒక పాట పాడింది. సమూయేలును దేవుని మందిరంలో ప్రతిష్ఠించి, గమనించండి, సమూయేలును దేవుని మందిరంలో ప్రతిష్ఠించి, మొదటి సమూయేలు గ్రంథం వినండి, పర్వాలేదు, 2వ అధ్యాయంలో ఒక అద్భుతమైన పాట పాడింది. ఆ పాటకు ధీటైన పాట, 60 సంవత్సరాల వృద్ధురాలు పాడిన పాటకు ధీటైనటువంటి పాట, 15 సంవత్సరాలు కూడా నిండని 15 సంవత్సరాలు కూడా నిండని ఓ చిన్న బిడ్డ తన దేవుని గూర్చి పాడింది. చూడండి ఆ మాటలు ఒక్కసారి. తమ్ముడు ఆ వీడియో ఉందా? చిన్నపిల్లల వీడియో. అప్పుడు మరియ ఇట్ల నేను అమ్మ మరియ అంటంతో నా వైపు చూడండి. మన రోమన్ క్యాథలిక్ కాటి చోట ఉంటుంది చూసారు పెద్ద తల్లి, అంత పెద్దమ్మలాగా ఊహించుకోవద్దు. మరి అంటంతో ఒక 50 సంవత్సరాలు 30 సంవత్సరాల దానిలాగా ఊహించుకోవద్దు. 15 సంవత్సరాలు కూడా నిండని ఓ చిన్న బిడ్డ దేవుని గూర్చి పాడుతుందంటే నేను చెప్తాను, ఆ తల్లికి వయస్సుకు మించినటువంటి భక్తి. ఆమేన్. వయస్సుకు మించినటువంటి భక్తి. అడుగు పిడుగు చూడండి, వెతక పెట్టండి. స్పీకర్ యూట్యూబ్లో ఉంటుంది చూడండి, ఇంటర్నేషనల్ స్పీకర్ మనోడు అద్భుతంగా ప్రసంగం చేస్తాడు. రైట్, చూడండి. ఈ కాలంలో పిల్లల సరే వాక్యం వీడియో చూస్తున్నావా? ఆ వీడియో చూపించు. ఈ కాలం పిల్లలు ఎట్లున్నారో ఒకసారి చూడండి. పిల్లలు ఎట్లున్నారు? చూడండి. అటు పెళ్లి చేసుకుంటున్నాడు, నుదుటికి బొట్టు కూడా పెట్టేశాడు. వద్దులే ఆ మాటలు వద్దులే తమ్ముడా. పొగరాయుడు కొంచెం వెనక్కను వాడిని చూపించలా, ఇంకొంచెం వెనక్కను. రైట్, అక్కడి నుంచి రైలు గొట్టం నుంచి వచ్చినట్టు అవుతుంది పొగ. మొన్న అన్న నేను తర్వాత చూపిస్తాను, అది నాకు చాలేరా, వద్దులేరా నాయన పో అని పంపించి. బిడ్డలరా, చిన్న బిడ్డలు చూడండి, పిల్లలకు చిన్నతనంలో ఎంత గొప్ప దైవభక్తో ఆ బిడ్డ అట్లా పెరగటానికి నేను అంటాను, ఆ తల్లిదండ్రులు ఎంత కృప పొందినోళ్ళో, ఎంత నమ్మకంగా పిల్లలను పెంచారో. కంటే అట్లాంటి పిల్లలను కను పెంచితే అట్లాంటి తల్లిగా పిల్లలను పెంచు. తరతరాలకు నిన్ను ధన్యురాలు ప్రజలందరుగాక, తరతరాలకు ధన్యురాలివని ప్రజలు నిన్ను గూర్చి అందురుగాక. చెప్దాం హల్లెలూయా. ఇన్ని గొప్ప సుగుణాలు తన లోపటున్నా వాక్యం వింటున్న బిడ్డలారా, ఇప్పుడు ఇవన్నీ మీరు విన్న తర్వాత, అన్నయ్య మరియ తల్లి ఎంత మంచిది, ఎంత గొప్పది కాబట్టి ఇక వచ్చే వారం నుంచి మా ఇంట్లో మరియ తల్లి ఫోటో ఒకటి చిన్నది పెట్టుకొని, మరియ తల్లి బొమ్మ ఒకటి లోపల పెట్టుకొని,
అత్యుష్ట మరియమ్మ, ఏలినవారు మీతో ఉన్నారు అని ఇక మరియ తల్లికి పూజ చేయమంటారా? మరియ తల్లి గౌరవనీయురాలే కానీ పూజ్యనీయురాలు కాదు. క్రైస్తవ జనమా వినండి, మరియ తల్లి గౌరవనీయురాలే కానీ పూజ్యనీయురాలు కాదు. మరియ తల్లి గణపరచదగినదేమో కానీ మరియ తల్లి ఏ ఒక్కనాటికి ఆరాధనకు యోగ్యురాలు కాదు. ఈ సర్వ సృష్టిలో ఆరాధనకు యోగ్యుడు యేసునాథుడొక్కడు మాత్రమే. సాగిలిపడి నమస్కరించుటకైనా, చేతులెత్తి ఆరాధించుటకైనా, సాగిలిపడి మొక్కుటకైనా, నాలుకతో స్తుతించుటకైనా యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, యేసు ఒక్కడే యోగ్యుడు. హల్లెలూయా. కొంతమంది అంటారు, కొడుకు ఎంత గొప్పోడైనా తల్లి కంటే గొప్పోడు కాదు కదా, కాబట్టి మేము తల్లిని పూజ చేస్తాం, కొడుకును పూజ చేస్తామని మరియ తల్లిని పూజిస్తూ యేసుక్రీస్తు వారితో పాటు మరియ తల్లిని పూజించే వాళ్ళుగా కొంతమంది బ్రతుకుతారు. బిడ్డలారా, నా మాట గమనించండి, ఇది పూర్తిగా వాక్యానికి విరుద్ధం, 100కి 100 తప్పు. అట్టెట్ట అని అంటారా? గమనించండి. ఓ పేద తల్లి కొడుకును చదివించింది, ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యాడు, ఎంఎస్ కూడా హార్ట్ సర్జన్, కార్డియాలజిస్ట్ అయ్యాడు. ఇప్పుడు ఎవరికైనా గుండెల్లో నొప్పి వచ్చింది, గుండెల్లో జబ్బు వచ్చింది, తల్లి దగ్గరికి వెళ్తాడా, కొడుకు దగ్గరికి వెళ్తాడా? నా మాట అర్థం కాలేదా? తల్లి దగ్గరికి వెళ్తాడా, ఆపరేషన్ కోసం కొడుకు దగ్గరికి వెళ్తాడా? అట్టట కొడుకు దగ్గరికి వెళ్తే అట్టాకమ్మా, తల్లి దగ్గరికి వెళ్ళాలా? తల్లి దగ్గరికి కనుక వెళ్తే కత్తిపేట తీసుకుంటుంది. కత్తిపేట గమనించండి. తల్లి కంద నిజమే, చదివించింది నిజమే. బిడ్డలరా, వైద్యం దగ్గరికి వెళ్ళేది ఎవరి దగ్గరికి? కొడుకు దగ్గరికి, డాక్టర్ దగ్గరికే వెళ్తారు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో తల్లి మరియ బ్రతికున్న దినాల్లో ఏ రోజు తాను పూజించబడినట్లుగా, పొర్రపాటున పూజించబడినట్లుగా, తాను పూజను కోరుకున్నట్లుగా బైబిల్లో ఎక్కడ రాయబడలా. ఆ తల్లి బ్రతికిన కాలమంతా ఎలా బ్రతికిందో తెలుసా? యేసయ్యను అనుసరించే సాధారణమైన విశ్వాసి వలె తాను ఒక సాధారణమైన స్త్రీగా యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచే విశ్వాస పాత్రురాలిగా తాను బ్రతికింది. కానీ నేను దేవుని కన్నటువంటి తల్లిని అని ఏనాడు ఆ తల్లి గౌరవాన్ని కోరుకోలేదు. ఎంత దీనురాలో ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తాను. విచిత్రం చూడండి, యేసు ప్రభు వారు ఆ కానా పెండ్లి విందులో ద్రాక్షారసాన్ని తయారు చేసేటప్పుడు ఆ విందు ప్రధానులు యేసు ప్రభు దగ్గరికి రాకమునుపు తల్లి మరియ దగ్గరికి వచ్చారు. అమ్మా, ద్రాక్షారసం అయిపోయిందంటే యేసు ప్రభుతో ఆ తల్లి ఏదో చెప్పబోతా ఉంటే యేసయ్య అన్నాడు, అమ్మా నువ్వు చెప్పినట్టే నేను చేస్తానమ్మా అన్నారా? ఏమన్నారు? అమ్మా, నాతో నీకేం పని? అప్పుడు ఆ తల్లి అనాల్సిన మాట, ఏమయ్యా, నేను కని పెంచి ఎంత పెద్దోడిగా చేస్తే ఈరోజు నువ్వు అనే మాట ఇదే అని అనలా. ఎందుకో తెలుసా? తన గర్భంలో నుంచి వచ్చిన శరీరమును బట్టి దావీదు వంశంలో పుట్టాడు, కానీ నా గర్భంలో పుట్టిన ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. శరీరమును బట్టి దావీదు వంశంలో పుట్టాడు నిజమే, నన్ను ఎదిరించినట్లుగా నేను అనుకోను. ఎవరైనా నా కొడుకు మాత్రమే కాదు, నా కొడుకును మించి ఈయన సర్వాధికారి అయిన దేవుడై నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని. చివరికి ఆ తల్లి ఏమందో తెలుసా? ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ప్రైజ్ ది లార్డ్. ఎంత దినురాలు చూడండి. రైట్, అయిపోయింది. యేసుక్రీస్తు వారు సిలువ మరణానికి అప్పగించబడినప్పుడు, సిలువకి ఎక్కినప్పుడు యేసయ్య ఎక్కడ అంటారు, యోహాను, ఇంతకాలం అమ్మను చూసుకున్నానయ్యా, ఏదో కాస్త ఆదరించానయ్యా. యోహాను, అమ్మని ఈ రోజు నుంచి మీ అమ్మగా చూసుకోయ్యా, నేను వెళ్ళిపోతున్నాను, నన్ను కన్న తల్లిని దేవతలాగా చూసుకోయ్యా అని అనలా. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని యోహాన్ని అప్పగించి ప్రభు పరలోకానికి ఆరోహణమి వెళ్ళారు. బిడ్డలరా, మనకు నేర్పుతున్న పాఠం,
వృద్ధాప్యంలో ఉన్న తల్లిని తండ్రిని విడవకూడదు మనకు పాఠం నేర్పుతుంది. అయ్యలారా, కోడళ్ళారా, అల్లుళ్ళారా, మీ అత్తామామలు వృద్ధాప్యంలో ఉంటే విడిచిపెట్టకండి. ఒకవేళ వాళ్ళ కొడుకులు లేకపోతే, కొడుకులున్నా లేనట్లుగా ఉంటే వాళ్ళని చేరదీయండి, చేయూతనివ్వండి. తరతరాలు నిన్ను ధన్యుడని ప్రజలందరుగాక. తల్లులారా, నా వైపు చూడండి. ఈరోజు వయసు ఉందని అత్తమామల్ని దయతో తోలనాడొద్దు. అమ్మా, ఈరోజు కోడలివి, రేపు నువ్వు అత్తవవుతావు. ఈరోజున్న బలం రేపు ఉండదమ్మా. ఈరోజున్న వయసు రేపు ఉండదమ్మా. ఈరోజున్న యవ్వనం రేపు ఉండదమ్మా. ఈరోజు బలం ఉంది, చలాకీగా తిరుగుతున్నావు, నా కాళ్ళ మీద నేను బ్రతకగలుగుతున్నాను అనుకుంటున్నావు. ఒక రోజు వస్తుంది, ఇంకొకరి మీద ఆధారపడి రోజు వస్తుంది. ఈరోజు నువ్వు చేదరించుకున్నావు అనుకో, నన్ను క్షమించు, నిన్ను చేదరించుకునే కోడలేని ఇంటికి వస్తుంది. ఈరోజు నువ్వు చేదరించుకున్నావంటే నిన్ను చేదరించుకునేటువంటి ఈ పరిస్థితి వస్తుంది. అందుకని బైబిల్లో రాయబడిన మాట, నీళ్లు పోయి వారికి నిప్పులు పోసే వాళ్ళకి ఎప్పుడు మన జీవితంలో నీళ్ళే పోయిదుగాక. చెప్దాం ఆమేన్. యేసు ప్రభువారు పరలోకానికి ఆరోహణమే వెళ్ళిన తర్వాత 120 మంది పురుషులు మేడగది మీద కనిపెడుతున్నారు. చూడండి, ఆ 120 మంది పురుషులతో కూడా యేసయ్యను కన్న తల్లి మరియా ఓ సాధారణమైన భక్తురాలిగా పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతుంది. ఒక్కసారి చూడండి, ఒక సాధారణమైన విశ్వాసిగా పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతుంది. ఆ తర్వాత తల్లి మరియకు పుట్టినటువంటి యేసు ప్రభు వారి తమ్ముళ్ళు కూడా ఓ సాధారణమైనటువంటి వ్యక్తులుగా పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతున్నారు. ఎంత గొప్ప స్త్రీ, ఎంత దీనురాలిగా బ్రతికిందో చూడండి. వాక్యం వింటున్న బిడ్డలారా, అందుకని ఆ తల్లి తనను గూర్చేమందో తెలుసా? ఇక మీదట అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ, అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. అమ్మా, ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తా. నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాలు జీవిస్తావో నాకు తెలియదు, కానీ ఒక మాట, నువ్వు చనిపోయిన తర్వాత కూడా వాడు ధన్యుడురా, ఆ స్త్రీ ధన్యురాలురా, బ్రతికితే ఆవిడలాగా బ్రతకాలరా, చనిపోతే ఆయనలాగా చనిపోవాలరా, ఒక ధన్యజీవిరా అని మనలను గూర్చి ప్రజలు మాట్లాడుకునే ఆ ధన్యకరమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహించును గాక.